నిన్నటి ఫలితాలపై ఇక నుంచి రోజువారీగా లోతైన విశ్లేషణ చేద్దాం. మొట్టమొదటగా మోడీ ప్రభుత్వానికి, మోడీ బీజేపీ పార్టీకి సొంతగా మెజారిటీ రాకపోవటానికి ప్రధానంగా 3 రాష్ట్రాల ఫలితాలు కారణం: యూపీ, మహారాష్ట్ర, బెంగాల్. అది ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా రియల్ ఫలితాలు ఉండటం. వీటన్నిటిలో కూడా ముఖ్యమైనది యూపీ. ఎందుకు అంటున్నానంటే, యూపీ 62 పోయినసారి వీళ్ళకి ఒక్కరికే వచ్చినాయి. ఈసారి 62 రివర్స్ అయిపోయి 36 అయింది. అంటే మీకు దాదాపుగా 26 సీట్లు అక్కడే తగ్గినాయి. పోయినసారి వచ్చిన దానికన్నా ఎక్కువ వస్తాయని అందరూ అన్ని సర్వే సంస్థలు చెప్పినా ఇంత దారుణంగా పడిపోవటానికి కారణాలు విశ్లేషించుకుందాం. ఎందుకంటే యూపీలో కనుక కొత్తగా స్ట్రెంత్ రాకపోయినా ఉన్న స్థానాలు నిలబెట్టుకున్నా బీజేపీకి ఈ పరిస్థితి ఉండేది కాదు. సొంత కాళ్ల మీద మెజారిటీ వచ్చుండేది. కాబట్టి దానికి ప్రధానమైనటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే, డిబాకిల్ జరిగిందంటే అది ఉత్తరప్రదేశ్. ఏమైపోయినాయో సర్వే సంస్థలు, ఒక్క సర్వే సంస్థ కూడా స్మెల్ చేయలా. మిగతా స్మెల్ చేశారు. మహారాష్ట్ర ఉందనుకో, ఉద్ధవ్ ఠాక్రే మీద సానుభూతి ఉందని, శరద్ పవార్ పార్టీ మీద సానుభూతి ఉందని, మోడీ ఆ 2 పార్టీలని చేల్చటం అనేది ప్రజల్లో వ్యతిరేకత ఉందని కొంతమంది, అందరూ కాకపోయినా కొంతమంది చెప్తూ వచ్చారు. అలానే బెంగాల్లో పార్టీకి, బీజేపీకి అంత పటిష్టమైన క్యాడర్ గ్రామాల్లో లేదని కూడా చెప్తూ వచ్చారు. అందరూ కాకపోయినా కొంతమంది. అసలు ఏ విధమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేయనటువంటి ఏకైక రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఏం జరిగింది అక్కడ? నాకు తెలిసి కొన్ని ప్రాథమిక అంచనాలు మేము ముందు ఉంచుతాం. కొన్ని, అవేమి పూర్తని నేను అనగానే కొన్ని ప్రాథమిక అంచనాలు మేము ముందు ఉంచుతాను. ఒకటి, జనరల్గా చూస్తే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంది. అంటే మీరు అనొచ్చు, అసలు యోగి చేస్తున్నంత అభివృద్ధి కార్యక్రమాలు యూపీలో అదవరకు ఎప్పుడు జరగలేదు కదా, అటువంటప్పుడు ఎందుకు వ్యతిరేకత వస్తుందనేది. వ్యతిరేకత రావటానికి 1,000,000 కారణాలు ఉంటాయండి. రోడ్డు వేసినంత మాత్రాన ప్రజలకి రోజువారీ దైనందిన సమస్యల్లో అధికార యంత్రాంగంతో సమస్యలు ఉండొచ్చు, అక్కడ అవినీతి ఉండొచ్చు. ఎందుకంటే అవినీతి నిర్మూలించడం ఎవరో సాధ్యం కాదు, తగ్గించవచ్చేమో. కానీ అధికార 7 సంవత్సరాల పరిపాలనలో ఏం జరుగుతుందనేది అది గ్రౌండ్ లెవెల్ వాళ్ళకే తెలుస్తుంది. అందుకని దీన్ని ఓవరాల్గా ఏమంటారు, యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అంటారు. ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా అది ఉందనేది దీంతో అర్థమవుతోంది. ఎన్నో కారణాలు ఉన్నాయండి. అయోధ్య మీద వస్తున్న వార్తలు చూస్తూ ఉంటే, అయోధ్యలో ఓడిపోయింది పార్టీ. రామాలయం కట్టినటువంటి ఫైజాబాద్ లోక్సభ స్థానంలో ఓడిపోయింది. కారణం ఏంటి? అయోధ్య ఉందనుకోండి, 4,000 షాపులు తొలగించాల్సి వచ్చింది. మనం ఇవాళ చూడటానికి అయోధ్య చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఆ బ్యూటిఫుల్గా ఉండటం కోసం మరి ఎంతో మంది, 4,000 మంది షాపులు అంటే 4x3 వేసుకుని కనీసం 12,000 మంది వాళ్ళ ఉపాధి కోల్పోయారు కదా. వాళ్ళకి సరైన నష్టపరిహారం ఇవ్వలేదనే భావన ఉంది. వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని చెప్పి భావన ఉంది. చాలా అలాట్మెంట్ల దగ్గర కూడా అవకతవకలు జరుగుతున్నాయని భావన ఉంది. సో ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ రోజువారీ ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. మీరు రోడ్లు, ఎక్స్ప్రెస్ వేలు, ఎయిర్పోర్ట్లు ఇవే కాదు కదా, జనం నిత్యం ఏమి ఎదుర్కొంటున్నారనేది ఇప్పుడు దీన్ని శోధించాలి మొత్తం. అంటే ఏంటి? ఓవరాల్ ప్రభుత్వ వ్యతిరేకత, ఇది పక్కన పెట్టండి ఒకటి. దీనితో పాటు అతి ముఖ్యమైనది ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్. సమాజ్వాదీ పార్టీ, ఎందుకంటే ఈ విషయంలో బీజేపీ ఎక్స్పర్ట్ అనుకుంటారు, ఈసారి సమాజ్వాదీ పార్టీ కూడా 2022 అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుపెట్టింది. అది 80 కాంబినేషన్ అనేవాళ్ళు ఉత్తరప్రదేశ్లో. అంటే ముస్లిమ్స్, యాదవులు కలిపితే పవర్ఫుల్ కమ్యూనిటీ. 11% యాదవులు, 19% ముస్లిమ్స్. అంటే మొత్తం 30% మంది గంపగుత్తగా మీకు సమాజ్వాదీ పార్టీకో లేకపోతే మొత్తం మీద బీజేపీ వ్యతిరేక పార్టీలు ఎవరు బలంగా ఉంటే వాళ్ళకి ఓటేస్తున్నారు. అటువంటిది ఈసారి అదొక్కటే సరిపోదని గ్రహించాడు అఖిలేష్ యాదవ్.
దాంతో ఏం చేశాడు అఖిలేష్ యాదవ్ ఇవాళ? తను నాన్ యాదవ్ ఓబీసీలు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, 35% ఉన్నారు వాళ్ళు. వాళ్ళని తన వైపు తిప్పుకోవటానికి చేయని ప్రయత్నం లేదు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా చేశాడు. అందుకనే అసెంబ్లీలో కూడా తక్కువేం రాలేదు, ఊహించిన దానికన్నా బెటర్గా వచ్చింది. స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీగా ఎమర్జ్ అయింది. కానీ ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ రాలే, ఏది మెజారిటీకి మించి వచ్చే స్థానాలు రాలేదు. పార్లమెంటుకు వచ్చేటప్పటికి అది గ్రహించేసి ఇంకొంచెం ఒక అడుగులు ముందుకేసాడు. అడుగు ముందుకేసి ఏం చేశాడంటే, అసలు పార్లమెంటు సీట్లు ఎక్కువ భాగం మీరు చూడండి, 62 కాంటెస్ట్ చేసింది, 62 63 మొత్తం. ఏది సమాజ్వాదీ పార్టీ ఓ 17 కాంగ్రెస్కి ఇచ్చినట్టుంది. వాటిల్లో మొత్తం ఈసారి యాదవులకి ఇవ్వలేదు, ముస్లింలకి ఇవ్వలేదు. వాళ్ళకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అనుకున్నటువంటి 2 కమ్యూనిటీస్కి తక్కువ ఇచ్చాడు. యాదవులకి ఎంత 5 ఇచ్చారట, వాళ్ళ కుటుంబంలో వాళ్ళకే ఇచ్చాడు 5 కూడా. మిగతా ఏ ఒక్క యాదవ్కి ఇవ్వలేదు. మరి ఎవరికి ఇచ్చారయ్యా అంటే ఓబీసీలకు ఇచ్చాడు. ఓబీసీలకి 27 సీట్లు ఇచ్చాడు. ఎప్పుడు తగల. యాదవులకి ఎప్పుడు ఇవ్వనంత తక్కువ ఇచ్చాడు, ముస్లింలకి ఎప్పుడు ఇవ్వనంత తక్కువ ఇచ్చాడు. కానీ ఓబీసీలకి 27% ఇచ్చి 62లో 27 మందికి ఓబీసీలకు ఇచ్చాడు. అప్పర్ క్యాస్ట్లకు 11 ఇచ్చాడు. చూడండి, అసలు దళితులు 15 ఆ స్థానాలు, రిజర్వ్డ్ స్థానాలు అన్నింటిలోనూ ఇచ్చాడు. అంటే ఏం జరిగింది ఇక్కడ అని చూసుకున్నప్పుడు ఆయన ఒక స్లోగన్ తీసుకున్నాడు. అదివరకు ఎంవై పార్టీ అనేవాళ్ళు సమాజ్వాదీ పార్టీని, ముస్లిం యాదవ్ పార్టీ అనేది కాదు. దాన్ని ఈయనే కొత్తగా స్లోగన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి రైజ్ చేశాడు. ఏంటంటే దాని పేరు పీడిఏ, పిచిడే దళిత్ అల్పసంఖ్యక్. అంటే బీసీ, దళిత్ అండ్ మైనారిటీస్. అది స్లోగన్ రైజ్ చేయటమే కాకుండా అభ్యర్థుల్లో దాని చిత్తశుద్ధి చూపించుకున్నాడు. యాదవుల్లో చాలా మంది కోపం వచ్చింది, ఏంటి ఇలా ఇచ్చాడనేది. కానీ ఇది ఇవ్వటం అనేది డివిడెండ్స్ వచ్చినాయి. అప్పర్ కాస్ట్లో కూడా డివిజన్ వచ్చింది, భూమిహార్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పి విన్నా నేను. సో కాబట్టి ఏంటి, ఒకటి ఈయన మొత్తం 62 స్థానాల్లో యాదవులకి కేవలం 5 ఇవ్వటం. అంటే అదివరకు ఉన్నటువంటి ఓబీసీల్లో, నాన్ యాదవ్ ఓబీసీల్లో విశ్వాసం చూరగొనటానికి యాదవులకు తక్కువ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ ఇవ్వటం, 27 స్థానాలు ఇవ్వటం బీసీలకి. అట్లానే తను దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోయాడు. క్యాస్ట్ సెన్సస్, ఈయన రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కులగణన పెట్టాలి, కులగణన పెట్టాలని చెప్పి మొదలుపెట్టారు. ఓకే, అది కూడా కొంత పట్టింది. దాంతోపాటు ఇంకా ముందుకెళ్ళారు. ఇంకొకటి ఏంటంటే 400 పార్ అని మోడీ ఏదైతే స్లోగన్ ఇచ్చాడో పార్లమెంట్లో, అబ్కీ బార్ 400 పార్, ఈసారి 400కు పైగా అని ఏదైతే స్లోగన్ ఇచ్చాడో, దాని కౌంటర్గా ఒక ఫాల్స్ నేరేటివ్ని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఈ పార్టీలన్నీ క్రియేట్ చేయగలిగాయి. తెలంగాణ అసెంబ్లీలో ఎట్లయితే బీజేపీ బీఆర్ఎస్ సీక్రెట్ ఒప్పందం అని చెప్పి సునీల్ కనుగోలు క్రియేట్ చేసినటువంటి స్లోగను ఏ విధంగా జనాలకు పట్టిందో, ఇవాళ రిజర్వ్డ్ కేటగిరీస్లో ఉన్న దళితులు, బీసీల్లో వీళ్ళు క్రియేట్ చేసిన స్లోగన్ బాగా పట్టింది. పట్టడానికి వీళ్ళు కూడా కొంత దోహదం చేశారు. బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది దిగువ తరగతి నాయకులు, మీకు తెలుసు కదా, కోస్టల్ కర్ణాటకలో అనంత హెగ్డే స్టేట్మెంట్ ఇచ్చాడు, మాకు ఎందుకు కావాలి 400 అంటే రాజ్యాంగాన్ని మార్చడానికని. అక్కడ ఏదో సౌత్లో ఇచ్చాడని అనుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ నడిబొడ్డున అయోధ్యలో పోటీ చేసినటువంటి లల్లూ సింగ్, ఈయన ఒక ప్రకటన ఇచ్చాడు ఏప్రిల్లో. ఏం ప్రకటన తెలుసా? మాకు 400 ఎందుకు కావాలంటే 400 వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని ఇచ్చాడు. ఆయన అభ్యర్థి. కనీసం అనంత హెగ్డేకి ఏంటంటే ముందుగా సీట్ ఇవ్వలేదు, కానీ అదొక్కటే సరిపోలేదు. ఇది ఎంత బలంగా సమాజ్వాదీ పార్టీ కిందకి తీసుకెళ్ళగలిగిందంటే, అసలు మీకు మోడీ గనక గెలిచేటట్టయితే మీ రిజర్వేషన్లు ఉండవు. బాగా పట్టింది గ్రౌండ్ లెవెల్లో. ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది. సో కాబట్టి ఏంటి, ఒకటి క్యాండిడేట్స్ ఎక్కువ ఇవ్వటం,
2 మీరు రిజర్వేషన్లు రద్దు చేస్తారనే భయాన్ని క్రియేట్ చేయటం. వీటన్నిటితోటి ఏమైపోయిందంటే వెనకబడిన వర్గాల్లో కూడా వాళ్ళు బీజేపీకి వెన్నుదన్నుగా ఉండేటువంటి వెనకబడిన వర్గాల్లో ఈసారి మార్పొచ్చింది. అందుకనే పూర్వాంచల్ బాగా వెనకబడిన ఉత్తరప్రదేశ్‌లో, తూర్పు ఉత్తరప్రదేశ్ ఏదైతే ఓబీసీలు గణనీయంగా ఉంటారో, అక్కడ ఈసారి సమాజ్‌వాదీ పార్టీ గణనీయంగా సీట్లు సంపాదించుకోగలిగింది. మీరనొచ్చు, మరి యాదవులకి, ముస్లింలకి సీట్లు ఇవ్వలేదు కదా అని. అవ్వచ్చు. ముస్లింల పరిస్థితి ఏందంటే దాదాపుగా అక్కడ 20% ఉంటారు. 19 అని అఫిషియల్‌గా నేననుకుంటే 20% ఉంటారు. ఈ 20% మందిలో ఒక భయం వచ్చేసింది. అనుకోకుండా కొన్ని కారణాలతోటి మోడీ కూడా ఈ భయానికి కొంత దోహదం చేశాడు. ముస్లింలకి రాజ్యాంగ విరుద్ధం రిజర్వేషన్ కరెక్ట్ అయ్యుండొచ్చు. నేను కరెక్ట్ కాదని అనట్లేదు. కానీ అది ఆయన పదే పదే చెప్పటంతోటి ముస్లిం వ్యతిరేకత బాగా ఎక్కువ మోడీ చెప్పాడనే భావన ముస్లింల్లో వచ్చింది. మోడీ గనక వచ్చేటట్టయితే మాకసలు పుట్టగతులు ఉండవనే భావన ముస్లిమ్స్‌లో ఈ సమాజ్‌వాదీ పార్టీ బాగా తీసుకురాగలిగింది. సో, వాళ్ళకి సీట్లు రాకపోయినా పర్వాలా, మోడీ రాకూడదు. యాదవులకి ఎంత అసంతృప్తున్నా వాళ్ళవాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు కానీ వేరే వాళ్ళు ఎందుకంటే లాబీ వాళ్ళ చేతిలో ఉంటది సీట్లు ఎవరికి ఇచ్చినా కూడా. సో, కాబట్టి ఆ విధంగా యాదవులు, ముస్లింలు ఎక్కడికి పోలేదు. ఒక విధంగా బీఎస్పీ వైపు ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఈసారి సమాజ్‌వాదీ పార్టీకి ఓటేశారు. అది నేను చెప్పలేదు, మాయావతి కూడా చెప్పింది నిన్న స్టేట్మెంట్. సో, కాబట్టి ఏమైపోయింది, అటు ముస్లింలు, యాదవులు ఓటేశారు. ఓబీసీల్లో ఒక సెక్షన్ గణనీయంగా ఓటేసింది. ఇంకొక గమ్మత్తు ఏంటంటే ఎప్పుడు బీఎస్పీకి ఓటేసేటువంటి దళితుల్లో చీలికొచ్చింది. మాయావతి వెంట ఉండేటువంటి దళితులు కూడా ఆవిడ ఎటు గెలవదు, కాబట్టి బీజేపీ రిజర్వేషన్లు తీసేసినట్టుంది, కాబట్టి మనం సమాజ్‌వాదీ పార్టీకి ఓటేస్తేనే రిజర్వేషన్లు నిలబడతాయనే భావన దళితుల్లో కూడా వచ్చింది. సో, కాబట్టి వెరసి ఏమైపోయింది, ముస్లింల్లో భయం, ఓబీసీల్లో భయం, దళితుల్లో భయం, ఇవన్నీ కలిపి చివరికి మీకు ఎప్పుడు ఎవరు ఊహించని పద్ధతుల్లో కింద ఎస్పీ సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌కి పట్టం కట్టారు. జరిగింది అది. సింపుల్ పాయింట్. ఇది ఎక్కడ దాకా వెళ్ళిందంటే వారణాసి లాంటి చోట కూడా ఓడిపోలేదు కానీ మొదట్లో కొంచెం ట్రైలింగ్‌లో ఉన్నాడు. తర్వాత మెజారిటీ బాగా తగ్గింది. పోయినసారి 3.7 లక్షలు, 4.5 లక్షలు అనుకుంటా. ఆ 4.5 లక్షల మెజారిటీ 1.5 లక్షలకు పడిపోయింది. అంటే అఫ్‌కోర్స్ చాలా కారణాలు, ఈ అన్ని కారణాలతో పాటు వారణాసిలో అదివరకు ఎప్పుడు కూడా మల్టిపుల్ కాంటెస్ట్ ఉండేవి. ఈసారి మల్టిపుల్ కాంటెస్ట్ లేవు. ఒకే ఒక వ్యక్తి వ్యతిరేకంగా అజిత్ రాయ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు. అందరూ వాళ్ళకే సపోర్ట్ చేశారు. అంటే మోడీ వ్యతిరేక ఓటు చీలకుండా పడింది ఈసారి. అది కూడా ఒక ప్రధాన కారణం. అయోధ్య వరకు నేను చెప్పాను కదా, అయోధ్య స్వయంకృతాపరాధం. వాళ్ళు ఇప్పుడు అధికార యంత్రాంగం, పై వాళ్ళు చెప్పొచ్చు రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగంతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నిన్న ఒక రిపోర్టులో చూశాను నేను. ఏంటంటే వాళ్ళకి షాప్ తీసుకోవడం కాకుండా షాపు ఇస్తామని చెప్పి తర్వాత 20 లక్షలు కావాలని అడుగుతుందండి. వాళ్ళు ఎక్కడ ఇస్తారు, చిన్న షాప్ ఓనర్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఇవన్నీ ఒకదాని మీద ఒకటి బిల్డప్ అయినాయి వ్యతిరేకతలు. అయితే అక్కడ ఓడిపోవటం అనేది కూడా చిన్న విషయం కాదు ఇది. సో, ఇది మొత్తం మీద ఏంది, మీకు దీంతో పాటు చాలామంది అనుకుంటున్నారు యోగి మరి ఇది ఒక విధంగా యోగి మీద తీర్పు అని. యోగి మీద తీర్పు కాదు. ఎందుకనంటే ఇంకొక వర్షన్ ఉంది, అది ఎంతవరకు కరెక్టో తెలియదు. యోగి పెట్టిన అభ్యర్థులను కూడా పైన వాళ్ళు మార్చారనేది. కోర్స్ నాకు తెలియదు అది. ఇవన్నీ చాలా రకరకాల వర్షన్స్ వస్తుంటాయి ఇప్పుడు. వాటితో పాటు బీజేపీలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎటు గెలుస్తున్నాం మనం, అన్ని సర్వే సంస్థలు కూడా 70 వస్తాయని చెప్పేసేపటికి 80కి వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది. అన్నీ కలిసి యూపీలో బీజేపీకి బిగ్గెస్ట్ షాక్ ఇచ్చేసింది. ఇది ప్రాథమిక అంచనా. ఇంకా లోతైన విశ్లేషణతోటి మీ ముందుకు వస్తాం. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.